నారాయణుణ్ణి స్మరించి పరిశుద్ధ మనస్కుడైన బ్రహ్మ తన సంకల్ప బలంతో సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడనే బ్రహ్మర్షుల్ని సృష్టించాడు. తన మానసపుత్రులైన వారిని సృష్టి కార్యక్రమంలో పాలు పంచుకోమని ఆదేశించాడు. అయితే ఆ నలుగురు పరంధాముడవైన నారాయణుని మీద అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉండడంతో బ్రహ్మ ఆదేశాన్ని పాటించలేదు. ఎప్పుడైతే తన మానసపుత్రులు నలుగురు తన మాటని ధిక్కరించారో వెంటనే వారి మీద బ్రహ్మదేవుడికి అంతులేని కోపం కలిగింది. ఆ కోపాన్ని బయటకి వ్యక్తపరచకపోవటంతో అది ఆయన కనుబొమ్మల మధ్య చేరి దాని నుంచి రౌద్రరూపుడైన ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆ వచ్చిన పురుషుడు వెంటనే బ్రహ్మతో, ప్రభు, నాకు తగిన పేరు, నేను నివసించటానికి తగిన స్థానాన్ని చూపు అని గట్టిగా ఏడవసాగాడు. అలా రోధించటంతో ఆయనకి రుద్రుడనే పేరు ఏర్పడింది. పరమాత్ముడైన నారాయణుని ప్రేరణతో బ్రహ్మదేవుడు రుద్రుడికి 11 రకాల రూపాలని ఏర్పరిచి 11 రకాల పేర్లు పెట్టి ఆ 11 మందికి భార్యల్ని ఇచ్చి వారందరూ నివసించేందుకు తగిన స్థానాల్ని చూయించి వారందరితో తమ తమ వంశాలని అభివృద్ధి చేయమని ఆదరంగా కోరాడు.